నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైందని ఆర్టీఓ జీవీవి సత్యనారాయణరావు, డీఎస్పీ కేవీ రమణలు అన్నారు. నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజం వ్యవస్థలో సభ్యులుగా ఉన్న నేను జర్నలిస్ట్గా ప్రజా సమస్యల పరిష్కారంలో నా వంతు కృషి చేస్తాను. ఈరోజు నూతనముగా ఏర్పడిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరుల సంఘం నూతన కార్యవర్గంలో నా వంతు కర్తవ్యాన్ని సంఘ ప్రతిష్టకు సహచర విలేకరుల హక్కుల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను. ఈరోజు మీడియా ముందంజలో ఉంటుంది. మరి కొత్తపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో మరికొంత సమయం స్పెండ్ చేయకుండా సరే నాకు మా తహసీల్దార్ గారికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. మాకు కలెక్టర్ దగ్గర 2:30కి ఎలక్షన్ మీద ట్రైనింగ్ ఉంది. మా ఇద్దరికి కూడా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పి నెక్స్ట్ టైం మేమే ఓ మీటింగ్ అందరితో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు పెండింగ్ జీతాల బడ్జెట్ ను విడుదల చేయండి. జీతాలు ఇవ్వకుంటే సమ్మెకు సిద్ధం. బండారి శేఖర్, యూనియన్ గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. జీతాలు ఇవ్వాలని ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో హాస్పిటల్ ముంగట కూడా ధర్నా చేయడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అటు హాస్పిటల్ వైద్య సిబ్బందిలో కానీ ఎలాంటి చలనం లేదు. తప్పని పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి కలెక్టరేట్ వద్ద జీతాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్పేసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు లేవు. కొన్ని హాస్పిటళ్లలో 4 నెలల నుంచి జీతాలు లేవు. మరి జీతాలు లెక్క శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్ వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తారనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ వల్లనే కార్మికులకు జీతాలు రావట్లేదు. కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే మా దగ్గర బడ్జెట్ లేదు, మాకు బడ్జెట్ రాలేదు, గత 4 నెలలు ఉంది, 8 నెలలు ఉంది, బడ్జెట్ రాకుండా మేము ఎక్కడి నుంచి జీతాలు వేయమంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను తొలగించాలి. చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఎంతో మేలు చేస్తున్నాయని, భవిష్యత్తుకి బాటలు వేస్తాయని చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో కలిసి మండల కేంద్రంలో గడప గడపకు తిరుగుతూ 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేయించారు. అనంతరం పోలియో మందులపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. నేను డాక్టర్ రాహుల్, వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చింతకుంట. ఇది పల్స్ పోలియో 14th రౌండ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ మార్చ్ 3rd, 4th and 5th. 3rd రోజు నిన్న బూత్ డే యాక్టివిటీ అయింది. మేము ఉన్న టార్గెట్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 95% అచీవ్ అయినాం. ఇంకా మిగిలిన వాళ్ళకు ఈరోజు రేపు హౌస్ టు హౌస్ విజిట్స్ చేసి వాళ్ళ దానిలో 0 to 5 years చిల్డ్రన్ ఎవరెవరు ఉన్నారో చూసుకొని నిన్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళకు లేకపోతే ఇంకా హై రిస్క్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు ఈరోజు హౌస్ టు హౌస్ సర్వే చేసి హౌస్ మార్కింగ్ చేసి వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చింతకుంటలో లోకల్లో ఇక్కడ మా ఏఎన్ఎంస్, ఆశాస్,
అందరు హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేస్తున్నారు. అదే సేమ్ యాక్టివిటీ టోటల్ మండల్లో నడుస్తుంది. ఈరోజు ఉంటుంది అండ్ రేపు కూడా ఇంకా హౌస్ టు హౌస్ యాక్టివిటీ నడుస్తుంది. ఈరోజు కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళను కవర్ చేయడానికి రేపు కూడా తిరిగి మొత్తం మ్యాక్సిమం 100% టార్గెట్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం మేము. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీట్ బజార్ చెందిన సమెండ్ల చిరంజీవి వరద శ్రీనివాస్ నాలం బాబుతో పాటు దాదాపు 50 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను ఆకర్షితులై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి కండువలు కప్పి ఆహ్వానించారు. మంగి అఖిల్, మంగి నిఖిల్, పల్లికొండ నరేష్, జంబర్తి ఓంకార్, గోలి కిషోర్, కామన్ ప్రవీణ్, కామన్ విజయ్, శివాజీ, నరేష్, అక్బర్, జడేజా, బీసీ కమిషన్ జిల్లా అధ్యక్షురాలు ఉదయ్, సకినాల నరేందర్, కుక్ల రాజు, కమలక్క, ఆర్మల రజిత, బోర్గల్ గంగాధర్, నజీబ్, బి రాజగోపాల్, సమిల వంశీ, ప్రమోదన, సాజిద్, మాటలు కాదే చేతులు కావాలి చెప్పంటున్నా. నేను మాట్లాడుతున్నా అంటే నేను ప్రతి మాట నేను కట్టుబడి, ప్రతి మాట కట్టుబడి చెప్పండి. ప్రభుత్వం అమలు చేసేటప్పుడే సంక్షేమ కార్యక్రమం చికిత్సలు పెద్ద పీచేస్తా. నాకు ఏ పదవి ప్రధానం కాదు. అదృష్టం ఉంటే ఏదైనా వస్తుంది. ఆ గీత చక్కగా ఉంటే ఏదైనా వస్తుంది చెప్పంటున్నా. గీత కొద్దిగా వంకర అయితే జారిపోతుంది, మనం జారిపోయింది. గీత కొద్దిగా వంకర అయింది, జారిపోయింది. ఏం చెప్తాను దానికి? అంత మాత్రాన మనం బాధపడి ఇట్లా కూర్చుంటే అది పని చేయడానికి సంకల్పం కావాలి, చిత్తశుద్ధి కావాలి, కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ ఉంటే ఏ పదవి హోదా ప్రధానం కాదు. నీకు ఆలోచన సేవ చేయాలని సంకల్పం కావాలి. నేను చెప్తున్నా, నాకు సేవ చేయాలని సంకల్పం ఉందని చెప్పంటున్నా. జగిత్యాల జిల్లాలోని 8వ వార్డులో నిర్వహించిన 6 గ్యారంటీలలో భాగమైన గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మరియు విద్యుత్ శాఖ అధికారులు, కౌన్సిలర్స్, నాయకుల ప్రాంత ప్రజలతో కలిసి ప్రారంభించారు. టోటల్ చైర్పర్సన్ రావు వసంత సురేష్ గారు మరియు కౌన్సిలర్ అమ్మ కొంచెం ఇంకా కొంచెం గుడిసె రావాలి. అందరు వెనుకకు రండి. కొంచెం సెల్ ఫోన్ సలీం రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయండి సార్. సార్ వచ్చింది, తీసేయండి సార్, కిందికి తీయండి. కన్ఫర్మ్ డీటెయిల్స్ వస్తాను. ఈ నెల మార్చి 10వ తేదీన ప్రకాశం గిద్దలూరు జిల్లా మేదలమెట్లలో జరగబోతున్న సిద్ధం సభకు సంబంధించిన సిద్ధం పోస్టులను రిలీజ్ చేసిన గిద్దలూరు సమన్వయకర్త మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందూరు నాగార్జునారెడ్డి. ఈ కార్యక్రమంలో 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పట్టణంలోని అరవింద్ నగర్ లో గల పురాణిపేట్ పాఠశాలలో నిజామాబాద్ ఎంపీ ధర్మంపురి అరవింద్ గారి ప్రత్యేక చొరవతో ఓఎన్జీసీ ద్వారా
సిఎస్ఆర్ కార్యక్రమం కింద ఐఐటి కాన్పూర్ వారిచే అభివృద్ధి చేయబడ్డ ఎడ్యుకేషన్ డెస్క్లతో కూడిన స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి మా బడిలో ఇంకా మిగతా పిల్లలు కూడా ఉన్నారు. 6th to 10th పిల్లలు కూడా ఉన్నారు. కొద్దిగా గమనించాలి. నెక్స్ట్ అనీష్ అనీష్ మంచి రాసుకుంటావా దీని మీద? ఓకేనా? మంచి జాగ్రత్త చూసుకుంటావా? బాగా చూసుకోవాలి. శ్రీధర్ ముందుకు రా. ఇట్లా నిల్చో. ముందు గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారు ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్ని ఉపయోగించి దాదాపు 3 కోట్ల రూపాయలతోని 30,000కు పైగా బ్యాగులని మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోని ప్రైమరీ స్కూల్ సెక్షన్ అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాగ్ కమ్ టేబుల్ మేట్ అంటే స్టడీ టేబుల్, బ్యాగ్కే స్టడీ టేబుల్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది, స్టాండర్డ్ ఉంది. అరవింద్ ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పిల్లలు అదేవిధంగా వారి పేరెంట్స్ పక్షాన అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మరి గల్లీలలో తిరుగుతలేరు అరవింద్ అన్న, గల్లీలలో తిరుగుతలేరు అని. కొన్నిసార్లు గల్లీలలో తిరగడం కాదు, ఢిల్లీలో ఉంటే ఇలాంటి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి వాడొచ్చు. గల్లీలలో వారికి మేము రిప్రజెంట్ చేయడానికి మేము ఉన్నాం. అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా అరవింద్ అన్న గల్లీలలో ఉంటారు, వస్తారు. కానీ ఢిల్లీలలో తిరిగితే ఏంటంటే మంచి మంచి ఫండ్, కార్పొరేట్ ఫండ్ని కూడా వినియోగించి ఇట్లాంటివన్నీ చేయొచ్చు. ఎందుకంటే వారు సొంతంగా కూడా ఒక ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు ఇప్పటి వరకు కూడా 200 మంది పిల్లలకి గుండె శస్త్రచికిత్సని మరి ఓన్ ఫండ్ ద్వారా చేయించడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకి ఎలాంటి అవసరం ఉన్న కష్ట సుఖాల్లోనూ కూడా మరి ఓన్ ఫండ్ ద్వారా చేయూతనివ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అంటే మరెన్నో ఎంపీ ల్యాండ్స్ మాత్రమే కాకుండా వారి సొంత నిధులతోని ఇట్లా కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చేటటువంటి నిధులతోని కూడా ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందజేస్తూ ఉన్నారు. మరి మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజాంపేట్ బాచుపల్లిలో అనుమానాస్పదంగా ఇంట్లోకి చొరబడిన వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ ఎవరు నువ్వని అడుగుతుండగా 2వ అంతస్తు మీద నుండి దూకి పారిపోయిన వ్యక్తి. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చంపడానుకుంటే ఇదా నువ్వు రావాల్సిన ప్లేస్? ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్? నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు రా బయటికి. రా సార్ తలపై, నువ్వు బయటికి రా, రా బయటికి, రా బయటికి, రా బయటికి. అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఎవడు వాడు? లోపలికి వచ్చేసాడు. ఎవడు వాడు? ఎవడో తెలీదు. లోపలికి వచ్చేసి తలుపేసేసాడు. ఎవడు నువ్వు? బయటికి రా, మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా.
ఎవడ్రో నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు. సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు. ఎవడో వాడు. నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను, నువ్వు ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు, ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు, ఏంటంటో బాగుతున్నాడు. ఎవడైతే మాత్రం అలా ఇళ్లలోకి దూరిపోతాడా? కాదు, గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలుపేసేసాడు. వాడు తలుపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను, నువ్వెవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే, నేను ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి, ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు. తాగున్నాడా మరి ఏంటి? తాగుంటే 2 ఫ్లోర్ల నీ కిందికి దూకేస్తాడా? వాడి మొహము మొత్తం రికార్డ్ చేశాను నేను. దన్నుమని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ లోపల నుంచి గడేసేసాడు. వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎవడు నువ్వు బయటికి రా అంటే అప్పుడు బయటికి వచ్చాడు. ఎవడో నా మీద బయట పాయిజన్ చేశారు, నేను చంపడానికి చూస్తున్నారు అని చెప్పి లోపలికి వచ్చానని చెప్తున్నాడు. ఇంకా ఫస్ట్ ఎవరింట్లోకి వెళ్ళాడు? మిడిల్ ఇంట్లోకా? సెకండ్ పోర్షనా? మధ్య పోర్షనా? అసలు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అసలు. వాడు ఏం లేదు, లోపలికి వచ్చేసి తలుపు ఇంటి తలుపేసేసాడు. నేను అప్పటి వరకు అక్కడే ఉన్నాను, జస్ట్ ఇప్పుడు కిచెన్ లోకి ఇట్లా వెళ్ళాను, లోపలికి వచ్చి తలుపేసేసాడు. నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను, పోలీసులకి చూపిస్తాను, నువ్వెవడివి లే అని చెప్పి నువ్వు బయటికి నడు అని బయటికి నడవంగానే తలుపేశాను మొత్తం. ఇగో ఇంకా ఇప్పుడు కూడా వీడియో రికార్డింగ్ అవుతోంది, మొత్తం వీడియో రికార్డింగ్ అవుతోంది ఇదంతా. నేను వెంటనే ఫోన్ అందుకుని వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, పోలీసులకి చూపిస్తాను, నువ్వు నడు బయటికి నడు నువ్వు జరుగుతున్నదంతా వీడియో రికార్డింగ్ అవుతోంది అంటే బయటకు వచ్చి 2వ ఫ్లోర్ నుంచి దూకేశాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. వాడు స్థిమితంగా ఉన్నాడా, స్థిమితంగా లేడా ఏం అర్థం కావట్లేదు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు, మతి స్థిమితం ఉన్నాడా లేడా అర్థం కావట్లా. బయట ఎవరో చంపడానికి వస్తున్నారు, నన్ను రక్షించండి అంటున్నాడు లోపలికి వచ్చి. ఇండ్లలోకి దూరితే ఎలా కుదురుతుంది? రోడ్డు మీద రక్షించండి అంటే 10 మంది పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు పరిగెత్తుకు రాలేదా అందరూ? 24 గంటలు తలుపులు వేసే ఉంటాయండి. ఇప్పుడే ఒక 2 క్షణాలైంది తలుపు తీసి. 24 గంటలు గేట్ లాక్ వేసే ఉంటుంది. ఇప్పుడు 2 క్షణాల ముందు తీశాను పాలొస్తాయని. తిరువూరు పట్టణంలోని అంగన్వాడీ టీచర్ల పోస్టుల దగ్గర నుండి అన్ని పనులకు డబ్బులు వసూలు చేస్తున్న తిరువూరు బందిపోట్ల గురించి నేను నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడాను. దానికి సమాధానంగా స్వామిదాస్ నాకు వార్నింగ్ ఇచ్చినట్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంపై స్వామిదాస్ పై మండిపడ్డ కొలికపూడి. నమస్కారం. గత కొద్ది రోజులుగా తిరువూరు పట్టణంలో అలాగనే తిరువూరు నియోజకవర్గంలో దాదాపు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను. ప్రజల నుంచి వచ్చిన సమాచారం అలాగే కార్యకర్తలు నాయకులు చెప్తున్న వివరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ స్వామిదాస్ గారికి 5 సార్లు అవకాశం ఇచ్చి ఆయన భార్యకి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా అవకాశం ఇస్తే అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి అన్ని పనులకి డబ్బులు వసూలు చేసిన ఆ అవినీతి పనుల గురించి, ఆ తిరువూరు బందిపోట్ల గురించి నేను నిన్న మాట్లాడాను. దానికి సమాధానంగా స్వామిదాస్ గారు ఈ పూట నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా చెప్తున్నాను, స్వామిదాస్ గారికి సుధారాణి గారికి మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా.
రేపు ఉదయం 11 గంటలకి మీకోసం బోసుబొమ్మ సెంటర్లో ఎదురు చూస్తాను. రేపు ఉదయం 11 గంటలకి నా బతుకేంటో మీరు చెప్పండి, మీ బతుకేంటో నేను చెప్తాను. తిరువూరు బందిపోటు దొంగలు స్వామిదాసకి సుధారానికి మళ్ళీ చెప్తున్నా, రేపు ఉదయం 11 గంటలకి బోసుబొమ్మ సెంటర్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ బతుకేంటో నేను చెప్తాను, నా బతుకేంటో మీరు చెప్పండి. కామారెడ్డి పట్నంలో అంగడ్ బజార్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే మహాశివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమం ఏర్పాట్ల సందర్భంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం చేసినట్టు కామారెడ్డి నియోజకవర్గంలో శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. ఇవాళ రోజు భూమి పూజ కార్యక్రమం సెట్టింగ్ కార్యక్రమానికి భూమి పూజ చేశాం. అట్లాగే 8వ తారీఖు నాడు శివరాత్రి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, యావత్ ప్రజానికం ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన దానికన్నా ఇంకెక్కువ సంఖ్యలో రావాలి. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పల్లెల్లో నుంచి కూడా అందరూ రావాలని కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో వేసవికాలం సమీపిస్తున్న వేళ త్రాగునీటి అవసరాలను నిరుపయోగంగా ఉన్న బోరులను రిపేరు చేస్తున్న గ్రామ సర్పంచ్ రవికుమార్, వేమూరి మరియు ఉప సర్పంచ్ రావూరి ప్రభాకర్ రావు మరియు ఎంపీటీసీ వెంకట నరసమ్మ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మనం గుర్తు పెట్టి సర్పంచ్ గారని పెట్టి వీడియోలో అనే కాదు 30 సెకండ్లు తీసా చాలుగా. కొంచెం వృద్ధ దంపతులకు శాపంగా మారింది. కన్న కొడుకే కాలయముడిలా మారాడు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులపై అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. అంతేటికి పుట్టినానా తిరువురు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పై మండిపడ్డ నలగట్ల స్వామిదాస్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు. ఒక దళిత మహిళను పట్టుకొని బందుపోటు అంటావా? ఇదేనా నీ సంస్కారం? ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావా? మేము గెస్టెడ్ ఆఫీసర్లుగా రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు మమ్మల్ని మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నిన్ను ప్రజలు తరిమి కొడతారు. ఏమనుకుంటున్నావో తస్మాత్ నేను నీ యొక్క జాతకం బయట పెట్టాలంటే నా విఘ్నత నాకు అడ్డొస్తా ఉంది. విఘ్నత కలిగినటువంటి వ్యక్తిని ఏమండి, ఒక చదువుకున్న దళిత మహిళని బందిపోటు అంటావా? ఎక్కడ రాను బందిపోటు చెప్పి ఏం చేసావు? మా చరిత్ర నీకేం తెలుసు? 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నావు. నువ్వు వచ్చి ఎగిరి వచ్చి ఇక్కడ వలస పక్షిగా వచ్చి మా మీద ఏదో అవాకులు చవాకులు పేలుతున్నావు. శ్రీనివాస్ కపడతార్, నీ జాతకం మొత్తం కూడా బయట పెడతా. నువ్వు అనుకుంటున్నావేమో నీకులాగా నేను వసూలు రాజాని కాదు, చందాల మీద బ్రతికేవాడిని కాదు. స్వయం కృషితో వచ్చినటువంటి స్వామిదాసు తెరిచిన పుస్తకం. నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రం నందు నిష్కల్మష భక్తితో శివైక్యం చెందిన కన్నప్ప ధ్వజాదోరణంతో ముక్కోటీశ్వరుడు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుంచి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భక్త కన్నప్ప అనేవాడి పూర్వజన్మంలో అర్జునుడు
శాపవరణ బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ కావున మొట్టమొదటిగా కూడా ఈ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన పిమ్మట శ్రీ స్వామివారికి కూడా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణ సమయమున కూడా ధ్వజారోహణ అయిన పిమ్మట ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని సమస్త దేవతలను కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి కనుక ఈ సమస్త దేవతలను కూడా ఆహ్వానంగా పిలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రదోషకాల సమయంలో శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణ, మృత్సంగరహణమును ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు స్వామివారి యొక్క సేవలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహము ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది.